Hello friends, very good morning. Happy Tuesday to all of you and అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే. నోట్ డౌన్ ఆర్ ఫోన్ నెంబర్. మీకు ఇన్స్టిట్యూట్లో ఏ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేసి జాయిన్ కావచ్చు. అండ్ ఒక కోర్స్ గురించి మాత్రం డైలీ చెప్తాను. ఇంగ్లీష్లో ఎవరైనా ఇంప్రూవ్ కావాలి అనుకుంటే వెదర్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఆర్ ఎస్ఎస్సి సిజిఎల్ ఆర్ యూపీఎస్సి కోసం ఇంప్రూవ్ అవ్వాలనుకున్నా, లేదంటే క్యాట్ రాయాలనుకున్నా సరే, ఏ ఎగ్జామ్ కోసం మీరు ప్రిపేర్ అవ్వాలనుకున్నా సరే, యూ కెన్ కన్సిడర్ అవర్ కోర్స్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తుంది, లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్కి యాక్సెస్ ఇస్తుంది. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఈ కోర్సులో జాయిన్ కావచ్చు. క్యాట్ కోసం అయితే 5000 రూపీస్ ఉంటుంది ఫీజు. మిగిలిన కోర్సెస్ అన్నిటికీ కలిపి అయితే 3000 రూపీస్ ఉంటుంది. దట్స్ ఇట్. సో క్యాట్కి డెడికేటెడ్ ఫోకస్ ఉంటుంది అండ్ రెస్ట్ ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్ ఎట్ 3000 రూపీస్. ఇవి కాకుండా ఇన్స్టిట్యూట్ యూపీఎస్సికి, అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్కి, ఎస్ఎస్సి సిజిఎల్కి, క్యాట్కి, వీటన్నిటికీ కూడా కోర్సెస్ ఆఫర్ చేస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు జాయిన్ కావచ్చు. అండ్ ఆర్బీఐ గ్రేడ్ బి వీటికి కూడా లాంచ్ చేసాం. ఆర్బీఐ గ్రేడ్ బి, సెబీ వీటికి కూడా కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. సో interested candidates can call on this number and then join. Okay, let's look at the editorial today. Overzealous threat. ఇది జెలస్ అని చదివేస్తాం జనరల్గా తెలియక. ఇట్స్ నాట్ జే, ఇట్ ఈస్ జెడ్. ఇది చూడండి, ఓవర్ జీలస్. జీల్ అంటే అర్థం ఏంటి? ఎంతూజియాజం అంటే ఉత్సాహం. ఓవర్ జీలస్ అంటే అత్యుత్సాహం, అత్యుత్సాహంతో చేసిన బెదిరింపు అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. ఇట్స్ నాట్ ఓవర్ జెలస్, ఓవర్ జీలస్. థ్రెట్, థ్రెట్ అంటే బెదిరింపు, ఓవర్ జీలస్ అంటే అత్యుత్సాహంతో చేసిన. ఇట్స్ అన్ అడ్జెక్టివ్. బీహార్ పోలీస్ సర్క్యులర్ అండ్ సోషల్ మీడియా పోస్ట్స్ రివీల్స్ లో టాలరెన్స్ ఫర్ క్రిటిసిజం. బీహార్ పోలీస్ ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. దేనికోసం? సోషల్ మీడియాలో జరిగే పోస్టుల పైన ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. అండ్ ఆ సర్క్యులర్ దేన్ని రివీల్ చేస్తుంది? లో టాలరెన్స్ ఫర్ క్రిటిసిజం. క్రిటిసిజం అంటే ఏంటి? విమర్శ. టాలరెన్స్ అంటే భరించడం. ఇఫ్ యూ టాలరేట్ సంథింగ్, మీరు దాన్ని భరిస్తున్నారు అని అర్థం. లో టాలరెన్స్ అంటే భరించలేకపోవడం, అంటే మనల్ని ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే దాన్ని భరించలేకపోవడం, దాన్ని అది రివీల్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఎవరైనా క్రిటిసైజ్ చేసేసరికి భరించలేక దానికి యాక్షన్ తీసుకుంటాం అనేటట్టుగా ఒక రకమైన సర్క్యులర్ రిలీజ్ చేశారు. అది లో టాలరెన్స్ రివీల్ చేస్తుందని చెప్పి అర్థం. ద వార్నింగ్ బై ద బీహార్ పోలీస్ ఆఫ్ లీగల్ యాక్షన్ బీయింగ్ టేకెన్ అగెన్స్ట్ యూజర్స్ ఆఫ్ సోషల్ మీడియా ఫర్ అఫెన్సివ్ పోస్ట్స్ టార్గెటింగ్ ద గవర్నమెంట్, ఇట్స్ మినిస్టర్స్ అండ్ అఫీషియల్స్ betrays both hypersensitivity and ignorance of the law. ఓకే, బీహార్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఏమని? ఆఫ్ లీగల్ యాక్షన్ బీయింగ్ టేకెన్. లీగల్ యాక్షన్ తీసుకుంటాము మీ పైన. ఎవరిపైన? ఎగ్నెస్ట్ యూజర్స్ ఆఫ్ సోషల్ మీడియా. సోషల్ మీడియాని ఎవరైతే యూజ్ చేస్తున్నారో, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ లాంటి వాటిని యూజ్ చేస్తున్న వాళ్ళపైన మేము లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి బీహార్ పోలీస్ ఏమో వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు లీగల్ యాక్షన్ తీసుకుంటారు? ఫర్ అఫెన్సివ్ పోస్ట్స్. అఫెన్సివ్ పోస్ట్ అంటే మనకి బాధ పెట్టేలాగా రాసే పోస్టుల్ని. అఫెన్సివ్ అంటే మన గౌరవాన్ని తగ్గించేలాగా, అఫెండ్ చేసేలాగా, బాధ పెట్టేలాగా మీరు పోస్టులు ఏమైనా పెడితే మేము ఏమైనా యాక్షన్ తీసుకుంటామని చెప్పి రాయడం జరిగింది. అఫెన్సివ్ పోస్ట్ అనేది ఒక వ్యక్తికి తిట్టుకుంటే ప్రాబ్లం ఏం లేదు. టార్గెటింగ్ ది గవర్నమెంట్, గవర్నమెంట్ని, మినిస్టర్స్ని, గవర్నమెంట్ అఫీషియల్స్ని అఫెండ్ చేస్తూ మీరు ఏమైనా పోస్టులు పెడితే మేము యాక్షన్ తీసుకుంటామని ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. ఈ రిలీజ్ చేయడం, ఈ వార్నింగ్ అనేది ఏదైతే ఉందో, ఇట్ బీట్రేస్. ఇది దేన్ని బీట్రే చేస్తుంది? బీట్రే అనేది ఒక ఇంపార్టెంట్ వర్డ్, ఒక ఇంట్రెస్టింగ్ వర్డ్. ఇది బీట్రేకి 2 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి, బీట్రే అంటే టు బీ నాట్ లాయల్ టు సమ్వన్. అంటే మనం ఎవరితో అయితే లాయల్గా ఉండాలో, ఎవరికి నమ్మకంగా ఉండాలో వాళ్ళతో ఉండకపోవడం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నమ్మిన బంటు అని చెప్పి మనం చూస్తుంటాం. ఒక పెద్దవాళ్ళ దగ్గర ఒక పిఏ, మినిస్టర్ దగ్గర పిఏ పని చేస్తున్నాడు, ఒక రాజు దగ్గర ఒక బంటు ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో అక్కడే ఉంటారు. ఏదో రోజు వీళ్ళకి సంబంధించిన క్రిటికల్ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి చేరదీసేసి, వీళ్ళకి వెన్నుపోటు పొడిచి మోసం, నమ్మక ద్రోహం చేశారనుకోండి, దట్ ఈస్ కాల్డ్ బిట్రేయల్. అంటే లాయల్టీ లేకపోవడం బిట్రేయల్, లాయల్టీ చూపించకపోవడం బిట్రేయల్, నమ్మక ద్రోహం చేయడం బిట్రేయల్. కానీ ఆ మీనింగ్ ఇక్కడ ఫిట్ అవుతుందా? ఫిట్ అవ్వట్లేదు. ఎందుకు? నమ్మక ద్రోహం అనే పదం ఇక్కడ ఎక్కడొస్తుంది? రాదు. సో బీట్రేకి సెకండ్ మీనింగ్ ఉంది. బీట్రేకి ఉన్న సెకండ్ మీనింగ్ ఏంటంటే టు రివీల్ అన్ఇంటెండెడ్లీ, అన్ఇంటెన్షనల్లీ. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే
వాళ్ళ ఉద్దేశం అది కావాలని కాకపోయినా సరే ఒక విషయాన్ని రివీల్ చేస్తున్నారు. ఏ విషయాన్ని రివీల్ చేస్తున్నారు? హైపర్ సెన్సిటివిటీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీ? హైపర్‌గా ఉండాల్సిన దానికంటే ఎక్కువ సెన్సిటివ్‌గా ఉండడం. అంటే మనల్ని ఒకళ్ళు తిట్టారనుకోండి, సర్లే వాడేదో తిట్టుకున్నాడు అని వదిలేయడం ఒక పద్ధతి. నన్ను తిడతాడా అని చెప్పి ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అయ్యి వాడి పైన కేసులు పెట్టేయడానికి కూడా ఎక్కువ రియాక్ట్ అవ్వడం. ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రజలు ఒక్కొక్కళ్ళ గురించి 100 మాటలు అంటూ ఉంటారు. సో, వాటికి ఎక్కువగా రియాక్ట్ అవ్వడం హైపర్ సెన్సిటివిటీ. సో, ఇది హైపర్ సెన్సిటివిటీని రివీల్ చేస్తుంది. అండ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ద లా, చట్టం పైన పోలీసులకి అవగాహన లేదు అనే విషయాన్ని కూడా ఇది రివీల్ చేస్తుందని చెప్పి ఈ సెంటెన్స్ చెప్తోంది. ఓకే. ఇట్ బిట్రేస్ బోత్ హైపర్ సెన్సిటివిటీ అండ్ ఇగ్నోరెన్స్. అదేంటి పోలీసులకి చట్టం పైన అవగాహన లేకపోవడం ఏంటి? డీటెయిల్స్ నెక్స్ట్ రాసే సెంటెన్సెస్‌లో ఉన్నాయి. చూద్దాం. It represents an unacceptable combination of low tolerance for criticism and a zeal to cow down public. సో ఈ వార్నింగ్ ఇవ్వడం ఏదైతే ఉందో అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఫస్ట్ అన్ అన్‌యాక్సెప్టబుల్ కాంబినేషన్, ఒక కాంబినేషన్‌ని యాక్సెప్ట్ చెయ్యదగని కాంబినేషన్ రిప్రజెంట్ చేస్తుంది. ఏంటి ఆ కాంబినేషన్ ఆఫ్ వాట్? కాంబినేషన్ ఆఫ్ లో టాలరెన్స్ ఫర్ క్రిటిసిజం. విమర్శని టాలరేట్ చేయలేకపోవడం. లో టాలరెన్స్ భరించగలిగే శక్తి లేకపోవడం. రెండవది ఎ జీల్ టు కౌ డౌన్ ది పబ్లిక్. అంటే పబ్లిక్‌ని అణగదొక్కాలని ప్రయత్నం చేయడం. కౌ డౌన్ అంటే అర్థం ఏంటి? ఇంటిమిడేట్ చేయడం. భయపెట్టేలాగా చేయడానికి ప్రయత్నం చేయడం. ప్రజల్ని భయభ్రాంతులకు గురి మీరేమన్నా అంటే మేము కేసు పెట్టేస్తామని భయపెట్టడం. ప్లస్ క్రిటిసిజంని టాలరేట్ చేయకపోవడం. ఈ రెండిటి యొక్క కాంబినేషన్‌ని ఈ వార్నింగ్ రిప్రజెంట్ చేస్తుంది. ది ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ which also deals with cybercrime has sent a circular to the department secretaries that they could inform the wing about such offensive posts so that it could act against them, terming such actions as against prescribed law. ఓకే. ది ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్, ఆర్థిక నేరాలకి సంబంధించిన ఈ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఈ డిపార్ట్మెంటే సైబర్ క్రైమ్‌ని కూడా డీల్ చేస్తుంది. ఈ డిపార్ట్మెంట్ హాస్ సెంట్ ఎ సర్క్యులర్ టు ది డిపార్ట్మెంట్ సెక్రటరీస్. డిఫరెంట్ డిపార్ట్మెంట్ సెక్రటరీస్‌కి సర్క్యులర్ పంపించింది. ఏమని పంపించింది? సర్క్యులర్‌లో ఏం రాశారు? దట్ దే కుడ్ ఇన్ఫార్మ్ ద వింగ్ అబౌట్ సచ్ అఫెన్సివ్ పోస్ట్స్. మీ డిపార్ట్మెంట్ల గురించి గాని, ప్రభుత్వం గురించి గాని ఎవరైనా సరే అఫెన్సివ్ పోస్ట్‌లు, వాళ్ళు మిమ్మల్ని కించపరిచేలాగా ఎవరైనా అఫెండ్ చేసి బాధ పెట్టేలాగా పోస్ట్‌లు పెడితే మీరు మాకు ఇన్ఫార్మ్ చేయొచ్చు. సో దట్ అప్పుడు మే మే వి కుడ్ ఇట్ కుడ్ యాక్ట్ అగైన్స్ట్ దెమ్. మీరు మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము వాళ్ళకి వ్యతిరేకంగా యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి వీళ్ళు సర్క్యులర్ రాశారు. ఇంకా ఏం రాశారు సర్క్యులర్‌లో? టర్మింగ్ సచ్ యాక్షన్స్ యాస్ అగైన్స్ట్ ప్రిస్క్రైబ్డ్ లా. అలాంటి యాక్షన్స్ అనేవి చట్ట వ్యతిరేకం. ప్రిస్క్రైబ్డ్ లాకి, చట్టానికి వ్యతిరేకం అవి. అలాంటివి ఏమన్నా వస్తే మా దృష్టికి తీసుకురండి, మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు. అంటే సోషల్ మీడియాలో ఒకళ్ళకి వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెడితే గవర్నమెంట్‌కి గాని, ప్రభుత్వానికి గాని, మినిస్ట్రీకి గాని వ్యతిరేకంగా పోస్ట్ పెడితే మీరు మా దృష్టికి తీసుకురండి, మేము వాళ్ళ పట్ల యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి ఈ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ వాళ్ళు పంపించారంట. చూద్దాం. ప్రెస్యూమబుల్లీ ది యాక్షన్ కాంటెంప్లేటెడ్ ఈస్ ఫర్ అన్ అలీజ్డ్ సైబర్ క్రైమ్. ఇక్కడ ఆలోచించండి. ఏ వింగ్ పంపించింది? ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ పంపించింది. ఈ ఎకనామిక్ అఫెన్సెస్‌కి ఒకళ్ళనొకళ్ళు తిట్టడానికి సంబంధం లేదు. కానీ ఇదే వింగ్ సైబర్ క్రైమ్‌తో కూడా డీల్ చేస్తుంది. సో, సైబర్ క్రైమ్‌కి సంబంధించిన విషయాలు కూడా డీల్ చేస్తుంది. కాబట్టి అందుకే ప్రెస్యూమబుల్లీ అంటే అర్థం ఏంటంటే మనం అస్యూమ్ చేసుకోవచ్చు. ఏమని? ది యాక్షన్ కాంటెంప్లేటెడ్ అంటే ఇప్పుడు ఇందాక చెప్పారు చూడండి యాక్షన్ తీసుకుంటాము అని. ఆ యాక్షన్స్‌కి దేనికోసం యాక్షన్ తీసుకుంటారు? ఈస్ ఫర్ ఎన్ ఎలీజ్డ్ సైబర్ క్రైమ్. అంటే సైబర్ క్రైమ్ జరిగింది అనే ఆరోపణలొస్తే దానిపైన యాక్షన్ తీసుకుంటారు. అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఒక వ్యక్తి ప్రభుత్వాన్ని, మినిస్ట్రీని, డిపార్ట్మెంట్‌ని క్రిటిసైజ్ చేస్తూ చేసే యాక్షన్‌ని వీళ్ళు సైబర్ క్రైమ్‌గా భావించి దానిపైన యాక్షన్ తీసుకుంటారు అనేది మనం ఊహించుకోవచ్చు. అస్యూమ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రెస్యూమబుల్ అంటే మనం అస్యూమ్ చేసుకోవచ్చు అనే మీనింగ్ వస్తుందిక్కడ. కాంటెంప్లేట్ అర్థం ఏంటి? కాంటెంప్లేట్ అంటే ఇఫ్ యూ ఆర్ కాంటెంప్లేటింగ్ సంథింగ్ యూ ఆర్ థింకింగ్. థింకింగ్ అన్నమాట. థింక్ చేయడం, కాంటెంప్లేట్ చేయడం, ప్లాన్ చేయడం ఆ మీనింగ్ వస్తుంది. సో సైబర్ క్రైమ్ అనే నేరానికి ఎలాంటి శిక్ష వేస్తారో ఆ రకంగా దీన్ని కూడా సైబర్ క్రైమ్ కిందే భావించి శిక్ష వేద్దామని చెప్పి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. Even though the letter from the Inspector General of Police concerned makes no mention of any specific penal provision, it is a possible reference to Section 66A of the IT Act, as there is no other section that deals with offensive remarks. చూడండి. Even though the letter from IG of Police, ఈ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ పంపించిన ఈ లెటర్‌లో మేక్స్ నో మెన్షన్ ఆఫ్ ఎనీ స్పెసిఫిక్ పీనల్ ప్రొవిజన్స్. ఇప్పుడు మనం శిక్ష వేస్తాము అని చెప్పినప్పుడు
ఎందుకు శిక్ష వేస్తాం? దేని ప్రకారం శిక్షణ వేస్తాం? ఐపీసీ సెక్షన్ దీనికోసం, లేకపోతే ఈ పలానా సెక్షన్ ప్రకారం అని చెప్పాలి కదా! అలాంటిదేది మెన్షన్ చేయలేదు. ప్రిస్క్రైబ్డ్ లా అని రాసేసారు తప్పితే, ఏ చట్టం ప్రకారం, ఏ సెక్షన్ ప్రకారం, ఏ ప్రొవిజన్ ప్రకారం వాళ్ళకి శిక్ష పడుతుందనేది రాయలేదు. ఒక రీజన్ లేకుండా మనం వాళ్ళ కేస్‌లో పెట్టలేం గదా! ఇన్‌ఫాక్ట్ మనల్ని ఎవరైనా అరెస్ట్ చేయాలన్నప్పుడు ఫస్ట్ మనం అడుగుతాం. ఆన్ వాట్ గ్రౌండ్స్ అని అడిగే అధికారం మనకుంది. ఆర్టికల్ 20 చెప్తుంది. ఆన్ వాట్ గ్రౌండ్స్ దే హావ్ టు టెల్ అస్. మనకి చెప్పాలి. ఎందుకు ఏ కారణాల చేత మనల్ని పలానా చట్టం, పలానా సెక్షన్ ప్రకారం మీరు తప్పు చేశారు అని చెప్పి మిమ్మల్ని తీసుకెళ్ళాలి. సో, దేని ప్రకారం అనేది అక్కడ రాయలేదు. రాయకపోయినప్పటికీ ఇట్ ఈస్ ఎ పాసిబుల్ రిఫరెన్స్. వాళ్ళు రాయకపోయినప్పటికీ ప్రాబబ్లీ దీన్ని రిఫర్ చేస్తున్నారేమో. ఐటీ యాక్ట్ సెక్షన్ 66 రిఫర్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అని రాశారు. యాస్ దేర్ ఈస్ నో అదర్ సెక్షన్ ఇట్ డీల్స్ విత్ అఫెన్సివ్ రిమార్క్స్. ఇంకా వేరే ఏ సెక్షన్‌లోనూ అఫెన్సివ్ రిమార్క్స్ గురించి డీల్ చేయలేదు. ఓన్లీ ఈ సెక్షన్‌లోనే డీల్ చేశారు. సో, దీంట్లో ఏముందో కూడా చూద్దాం. సెక్షన్ 66 which dealt with punishment for sending offensive messages through communication service etc was struck down by the Supreme Court in 2015. చూడండి, సెక్షన్ 66 ఏదైతే ఉందో అది పనిష్మెంట్ ఫర్ సెండింగ్ అఫెన్సివ్ మెసేజెస్ త్రూ కమ్యూనికేషన్ సర్వీస్. కమ్యూనికేషన్ సర్వీసెస్ ఉపయోగించి వాట్సాప్ కావచ్చు, ఈమెయిల్ కావచ్చు, మెసేజ్ కావచ్చు, ఏవైనా సరే అఫెన్సివ్ మెసేజెస్ పంపించడానికి పనిష్ చేసే సెక్షన్ అది. ఆ సెక్షన్‌ని సుప్రీం కోర్ట్ 2015లో స్ట్రైక్ డౌన్ చేసింది. కొట్టేసింది. యాస్ బీయింగ్ టూ బ్రాడ్‌లీ డిఫైన్డ్. ఎందుకంటే ఇక్కడ త్రూ కమ్యూనికేషన్ సర్వీస్ అన్నారు. సెండింగ్ అఫెన్సివ్ మెసేజెస్ అన్నారు. బ్రాడ్‌లీ డిఫైన్డ్ అంటే అర్థం ఏంటంటే స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయకుండా జనరిక్‌గా ఒక పదం రాశారనుకోండి, దాన్ని ఎలా కావాలన్నా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు మామూలుగా రాసినా సరే అది అఫెన్సివ్ అని నువ్వు భావించొచ్చు. సో, అంటే బ్రాడ్ డెఫినిషన్ అంటాం దాన్ని. స్పెసిఫిక్‌గా పలానా కారణం వల్ల, పలానా రకంగా చేస్తే అని రాస్తే ప్రాబ్లమ్ ఉండదు. చట్టానికి చాలా ఈజీ అవుతుంది. అలా కాకుండా జనరిక్‌గా రాసేసారనుకోండి, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డిఫైన్ ఇట్. అందుకని చెప్పి సుప్రీం కోర్ట్ దాన్ని 2015లో కొట్టేసింది. కంప్లీట్‌గా కొట్టేసింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది బ్రాడ్‌లీ డిఫైన్డ్ అంటే చాలా చాలా బ్రాడ్ డెఫినిషన్, జనరిక్ డెఫినిషన్. ఇప్పుడు చూడండి మీకు హ్మ్. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే హ్మ్. మీరు అమ్మాయిల్ని బాధ పెడితే తప్పు అని చెప్పి రాశారనుకోండి. బాధ పెట్టడం అనేది బ్రాడ్ డెఫినిషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళని ఆహ్, సెక్సువల్ హరాస్మెంట్ చేశారన్నారనుకోండి. అది నారో డెఫినిషన్. అంటే అది కూడా అందులో దానివల్ల కూడా బాధ జరుగుతుంది. అఫెన్సివ్ లాంగ్వేజ్ ఉపయోగించి వాళ్ళని తిట్టారనుకోండి. అది కూడా బాధ పెట్టడమే. బాధ పెట్టడం అనే వర్డ్ చాలా బ్రాడ్. ఎందుకంటే దానికి ఏ కారణం వల్ల బాధపడతారు? ఎన్నో కారణాల వల్ల బాధపడొచ్చు. బాధ పెడితే జైల్‌లో పెడతాం అని చెప్పారనుకోండి. మీరు అర్థం చేసుకోండి. అమ్మాయిని బాధ పెడితే మిమ్మల్ని జైల్‌లో పెడతాం. బాధ పెట్టడం అనే వర్డ్ చాలా బ్రాడ్‌గా ఉంటుంది. సార్ తను ఇలాగ ఒక మాట అన్నాడు, నేను బాధపడ్డాను అంటారు. అయితే ఆ మాటకి శిక్ష వేయొచ్చా లేదా అనేది క్వెషన్ మార్క్ అయిపోతుంది. డిఫైన్ చేయడం కష్టం అయిపోతుంది. ఎందుకు? బాధ పెడితే అని రాసారు అందులో. దాన్ని బ్రాడ్ డెఫినిషన్ అంటారు. అలా కాకుండా సెక్సువల్ హరాస్మెంట్ చేస్తే జైల్‌లో పెడతారు. లేకపోతే అఫెన్సివ్ లాంగ్వేజ్ ఉపయోగించి బూతులు తిడితే జైల్‌లో పెడతారు అని రాశారనుకోండి. ఓకే. క్లియర్‌గా జరిగితే పెట్టేస్తారు. స్పెసిఫిక్‌గా ఉంటుంది. చట్టానికి రెఫర్ చేయడం ఈజీ. కానీ ఇలా బ్రాడ్‌గా డిఫైన్ చేసినప్పుడు చట్టాన్ని ప్రతి ఒక్కటి కూడా కేస్ కింద వచ్చేస్తుంది. సో, అందుకని దాన్ని కొట్టేసింది సుప్రీం కోర్ట్. ద యాక్ట్స్ రిమైనింగ్ పీనల్ ప్రొవిజన్స్, అదే చట్టంలో ఈ సెక్షన్ కొట్టేసారు. రిమైనింగ్ ప్రొవిజన్స్ ఉన్నాయి. పీనల్ అంటే పెనాల్టీ వేసేలాగా, శిక్ష వేసేలాగా ఉండే వాటిని పీనల్ అంటారు. పర్టైన్ ఓన్లీ టు అదర్ అఫెన్సెస్. అవి వేరే వాటికి సంబంధించినవి. దేనికి? సెండింగ్ ఒబ్సీన్ ఆర్ ప్రూరియెంట్ మెసేజెస్, హ్యాకింగ్, స్టీలింగ్ కంప్యూటర్ రిసోర్సెస్, ఐడెంటిటీ థెఫ్ట్, పర్సనేషన్ అండ్ వైలేషన్ ఆఫ్ ప్రైవసీ. మిగిలిన అఫెన్సెస్‌కి సంబంధించినవి ఇంకా రాసున్నాయి. ఏంటవి? సెండింగ్ అబ్సీన్ అంటే మీకు తెలుసు. అంటే అబ్సీన్ మెసేజెస్ అంటారు చూడండి. తప్పుగా మాట్లాడడం. సెక్షువల్ కంటెంట్ ఉపయోగించి మాట్లాడడం గాని, ఇట్లాంటివి. ఎలా మాట్లాడకూడని విషయాలు మాట్లాడడం, ఇట్లాంటివి. ప్రూరియంట్ అన్నా కూడా అంతే. సెక్షువల్ యాక్టివిటీస్‌కి సంబంధించిన విషయాలు మాట్లాడడం, వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా మెసేజెస్ పంపడం, హ్యాక్ చేయడం, కంప్యూటర్ రిసోర్సెస్‌ని స్టీల్ చేయడం, దొంగతనం చేయడం, ఐడెంటిటీ థెఫ్ట్, వేరే వాళ్ళ ఐడెంటిటీని దొంగిలించడం, పర్సనేషన్ అంటే ఇంకొక వ్యక్తిలాగా ప్రవర్తించడం, పలానా వ్యక్తి అన్నట్టుగా వేరే వ్యక్తిలాగా ప్రవర్తించడం. ఇట్లాంటి వాటిని మనం ఇందులో మనం చెప్పొచ్చు. There is nothing specific in the law that would render strong, even offensive and intemperate criticism of the government a cyber offense. చూడండి. There is nothing specific in the law. చట్టంలో ఏది క్లియర్‌గా మెన్షన్ చేయలేదు.
ఏంటది? దట్ వుడ్ రెండర్ స్ట్రాంగ్ ఈవెన్ అఫెన్సివ్ అండ్ ఇంటెంపరేట్ క్రిటిసిజం ఆఫ్ ద గవర్నమెంట్ సైబర్ అఫెన్స్. ఇప్పటి వరకు మనం చెప్పిన వాటిలో ఐడెంటిటీ థెఫ్ట్ గురించి రాశారు, పర్సనేషన్ గురించి రాశారు, వైలేషన్ ఆఫ్ ప్రైవసీ గురించి రాశారు, వేరే వాళ్ళ ప్రైవసీని మనం హరించే హక్కు లేదని రాశారు. కానీ గవర్నమెంట్‌ని క్రిటిసైజ్ చేయడం స్ట్రాంగ్‌గా ఈవెన్ అఫెన్సివ్‌గా గవర్నమెంట్‌ని కొంచెం గట్టిగా తిడుతూ, ఇంటెంపరేట్ అంటే వితౌట్ ఎనీ కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ లేకుండా గవర్నమెంట్‌ని క్రిటిసైజ్ చేయడం అనేది సైబర్ అఫెన్స్ అవుతుంది అని చెప్పి ఆ చట్టంలో స్పెసిఫిక్‌గా ఎక్కడా రాసి లేదు. ఇక్కడ రెండర్ అంటే మేక్. దట్ వుడ్ మేక్ స్ట్రాంగ్ ఈవెన్ అఫెన్సివ్ అండ్ ఇంటెంపరేట్ క్రిటిసిజం ఆఫ్ ద గవర్నమెంట్ ఎ సైబర్ అఫెన్స్. వీటిని సైబర్ అఫెన్స్‌గా మార్చే విషయం ఎక్కడా లేదు ఆ చట్టంలో అని అర్థం. అక్కడ ఐటీ యాక్ట్ గురించి మాట్లాడుతున్నారు. అందులో గవర్నమెంట్‌ని క్రిటిసైజ్ చేయడం అనేది సైబర్ అఫెన్స్ అని చెప్పి ఎక్కడా రాయలేదు. The tenor of the warning suggests that the cybercrime wing may initiate proceedings against those who post offensive messages. Tenor అంటే ప్యాటర్న్, స్టైల్ అని చెప్పుకోవచ్చు. ఆ వార్నింగ్ వాళ్ళు ఇచ్చిన విధానం, ఆ ప్యాటర్న్ చూస్తే అది ఏం సజెస్ట్ చేస్తుంది? That the cybercrime wing may initiate proceedings against those who post offensive messages. అఫెన్సివ్ మెసేజెస్ ఎవరైతే పోస్ట్ చేస్తున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా సైబర్ క్రైమ్ వింగ్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయవచ్చు, లీగల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయవచ్చు అని చెప్పి వార్నింగ్ చెప్తుంది. However, అయినప్పటికీ కాంట్రాస్ట్, it ought to be remembered, ought to be అంటే should be, ought to అంటే should. It should be remembered that the police cannot register FIRs for defamation, as the offence can only be dealt with by way of criminal complaints before magistrates and cannot be the subject of a police investigation. ఏది గుర్తుపెట్టుకోవాలి పోలీసులు డిఫమేషన్ అంటే పరువు నష్టం, ఒకరికి పరువు తీసేలాగా ఎవరైనా ప్రవర్తిస్తే, గౌరవాన్ని భంగం కలిగించేలాగా ప్రవర్తిస్తే వాళ్ళకి వ్యతిరేకంగా పోలీసులు ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయలేరు. ఎందుకు? యాజ్ అఫెన్స్ కెన్ ఓన్లీ బి డెల్ట్ విత్ బై వే ఆఫ్ క్రిమినల్ కంప్లైంట్ బిఫోర్ మ్యాజిస్ట్రేట్స్. అది మ్యాజిస్ట్రేట్స్ డీల్ చేయాలి. క్రిమినల్ కంప్లైంట్ చేయాలి మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి, వాళ్ళు మాత్రమే దాన్ని డీల్ చేస్తారు. పోలీసులు ఇందులో దూరకూడదు అండ్ కెనాట్ బి ద సబ్జెక్ట్ ఆఫ్ ఏ పోలీస్ ఇన్వెస్టిగేషన్. పోలీస్ ఇన్వెస్టిగేషన్కి అది సబ్జెక్ట్ కాకూడదు అని చెప్పి రాశారు. కాదు అని చెప్పి రాశారు. చట్టం అలా ఉందేమో. చాలా మంది డౌట్ వస్తుంది, మ్యాజిస్ట్రేట్ అంటే ఏంటని? మ్యాజిస్ట్రేట్ ఈజ్ నాట్ ఎ జడ్జ్, గుర్తుపెట్టుకోండి. మ్యాజిస్ట్రేట్ ఈజ్ ఎ సివిల్ ఆఫీసర్. అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ ఇట్లాంటి వాళ్ళు, ఎస్పెషల్లీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే జడ్జిలు చేసే పని కొంతవరకు వీళ్ళు చేస్తారు. సో దాన్ని మ్యాజిస్ట్రేట్ అంటారు. జడ్జ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మ్యాజిస్ట్రేట్. జడ్జ్ అనే వ్యక్తి లా చదువుతారు, మ్యాజిస్ట్రేట్ లా చదవరు. హీజ్ ఎ సివిల్ ఆఫీసర్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్. వీళ్ళు మ్యాజిస్ట్రేట్స్. ది గవర్నమెంట్ ఇండీడ్ హ్యాస్ ద పవర్ టు ఇన్స్టిట్యూట్ క్రిమినల్ డిఫమేషన్ cases through public prosecutors if the alleged defamation is in respect of the official duties of public servants, but such measures do not exactly shore up a regime's popularity. అయితే మరి గవర్నమెంట్ ఇలా ఇష్టం వచ్చినట్టు తిడుతుంది, గవర్నమెంట్ ఊరుకోవాలా? గవర్నమెంట్ ఏమీ చేయలేదా అంటే చేయగలదు. ద గవర్నమెంట్ ఇండీడ్ హ్యాస్ ద పవర్ టు ఇన్స్టిట్యూట్ క్రిమినల్ డిఫమేషన్. క్రిమినల్ డిఫమేషన్ కేసు గవర్నమెంట్ వెయ్యవచ్చు. ఎవరి ద్వారా? త్రూ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్. పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉపయోగించి ప్రభుత్వాన్ని ఎవరైతే డిఫేమ్ చేసినట్టుగా మాట్లాడుతున్నారో వాళ్ళపైన డిఫమేషన్ కేసు వేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఇఫ్ ద ఎలీజ్డ్ డిఫమేషన్ ఈజ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద అఫీషియల్ డ్యూటీస్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్. పబ్లిక్ సర్వెంట్స్ యొక్క అఫీషియల్ డ్యూటీస్ ని కించపరిచేలాగా ఎవరైనా మాట్లాడితే దానికి వ్యతిరేకంగా ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ద్వారా కేసులు వేసే అవకాశం గవర్నమెంట్కి ఉంది. బట్ కానీ సచ్ మెజర్స్, అలాంటి చర్యలు డు నాట్ ఎగ్జాక్ట్లీ ష్యూర్ అప్ రెజ్యూమ్స్ పాపులారిటీ. రెజ్యూమ్ అంటే పాలన, పరిపాలన, సిస్టమ్ అని అర్థం. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ యొక్క పాపులారిటీని అవి డు నాట్ ఎగ్జాక్ట్లీ షోర్ అప్ అంటే సపోర్ట్ అని అర్థం. అవి సపోర్ట్ చేయవు, బెనిఫిట్ చేయవు. ప్రభుత్వం ఇలా ప్రజల మీద కేసులు పెడుతుంది అనేసరికి ప్రభుత్వం అన్పాపులర్ అయిపోతుంది. ఇన్ రెస్పాన్స్ టు క్రిటిసిజంకి రెస్పాన్స్గా the state government has clarified that the proposed action would only be against rumor mongering and insulting language. గవర్నమెంట్ ఏమంటుందంటే రూమర్ మాంగరింగ్ అంటే మనకి రూమర్స్ ఎవరైతే మొత్తం అందరికీ స్ప్రెడ్ చేస్తూ ఉంటారో, అంటే అసలు విషయం ఫ్యాక్ట్ ఇవ్వకుండా రూమర్స్ మొత్తం స్ప్రెడ్ చేస్తారో మరియు ఇన్సల్టింగ్ లాంగ్వేజ్ వాడతారో వాళ్ళకి వ్యతిరేకంగా మాత్రమే యాక్షన్ తీసుకుంటామని చెప్పి రాశారు. ఆర్జేడీ లీడర్ తేజస్వి యాదవ్ has reacted by daring the government to jail him for exposing its wrongdoing. ఈ తేజస్వి యాదవ్ ఏమన్నారు? ఆర్జేడీ లీడర్, నన్ను జైల్లో పెట్టండి, మీ తప్పులు మేము ఎక్స్పోజ్ చేస్తున్నాము, సో నేను మిమ్మల్ని ఇన్సల్ట్ చేశాను అనుకో, నేను ధైర్యం ఉంటే దమ్ముంటే మమ్మల్ని జైల్లో పెట్టండి అని చెప్పి ఆయన ఛాలెంజ్ విసిరాడు. సీఎం నితీష్ కుమార్ has not helped his cause by claiming that the government's good work is not reaching the people because of criticism on social media. నితీష్ కుమార్ ఏమంటున్నారు? సీఎం నితీష్ కుమార్ ఏమంటున్నారు? గవర్నమెంట్ యొక్క మనం చేస్తున్న మంచి కార్యక్రమాలు ఏవి ప్రజలకు చేరట్లేదు, ఎందుకంటే సోషల్ మీడియాలో కంప్లీట్గా
క్రిటిసైజ్ చేస్తున్నారు, అందువల్లే చేరట్లేదు అని చెప్పి సీనియర్ నితీష్ కుమార్ కూడా అంటున్నారు. అంటే ఇప్పుడు మనకి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని అణగదొక్కాలి అని చెప్పి ప్రయత్నం చేయొచ్చా? చేయకూడదు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఒక రకంగా అదే రకంగా మాట్లాడుతుంది. అందుకే హాస్ నాట్ హెల్ప్డ్ హిస్ కాజ్. ఇలా మాట్లాడడం వల్ల ఆయన గౌరవం కూడా పోయిందిప్పుడు. సోషల్ మీడియాలో మనకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం వల్లే మన ప్ర మన 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 యొక్క వర్క్ ప్రజలకు చేరట్లేదు అని చెప్పి ఆయన అన్నారు. దానివల్ల ఆయన పాయింట్ కూడా వీక్ అయిందని అర్థం ఇక్కడ. దేర్ ఇస్ మచ్ ఆన్ సోషల్ మీడియా దట్ కెన్ బి సీన్ యాస్ క్రైమ్స్. సోషల్ మీడియాలో ప్రతీదీ క్రైమ్ లాగే మనకు కనిపించే అవకాశం ఉంది. ఏంటవి? హేట్ స్పీచ్, ఒకటి వ్యతిరేకంగా మాట్లాడడం, ఇన్ఫ్లమేటరీ అంటే రెచ్చగొట్టే ప్రసంగాలు, బాధ కలిగించే ప్రసంగాలు, మనలో కోపాన్ని రగిలించే ప్రసంగాలు, అండ్ ఇన్సల్టింగ్ రిమార్క్స్, ఇన్సల్ట్ చేసేవి, డిఫమేషన్, పరువు తీసేవి, ఇవన్నీ కూడా క్రైమ్స్ లాగా చూడవచ్చు. బట్ ఇట్ ఇల్ బిహోవ్స్ యాజ్ an elected government to take note of these unless the offenders are influential enough to cause major social divisions and foment violence. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. సోషల్ మీడియాలో చాలా పనులు తప్పుల్లాగా, నేరాల్లాగే కనిపిస్తాయి. కానీ ప్రతిదాన్ని కూడా మనం శిక్ష వేస్తామా, ప్రతిదానిపైన కూడా శిక్ష వేస్తామా అంటే ఆలోచించాలి. ఎందుకంటే ఇట్ ఇల్ బిహోవ్స్ ఎన్ ఎలక్టెడ్ గవర్నమెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్, గుర్తుపెట్టుకోండి. ఇట్ బిహోవ్స్ సంబడి అని అన్నాం అనుకోండి, ఇట్ ఈస్ అప్రోప్రియేట్ ఫర్ దెమ్, ఇట్ ఈస్ రైట్ ఫర్ దెమ్ టు డూ ఇట్ అని అర్థం. దాని ముందు ఏం పెట్టారు? ఇల్ పెట్టారు. అంటే ఇట్ ఈస్ నాట్ రైట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్కి ఇది తగదు అనే మీనింగ్ అనమాట. ఇట్ ఇల్ బిహోవ్స్ ఎన్ ఎలక్టెడ్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్కి ఇది తగదు. ఇట్ ఈస్ నాట్ రైట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్, ఆన్ ద పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. గవర్నమెంట్కి ఇది తగదు. ఏంటి తగదు? టు టేక్ నోట్ ఆఫ్ దీస్. ఇలా ప్రతి చిన్న విషయాన్ని నోట్ చేసి వాటిపైన శిక్షలు వేస్తామని చెప్పి ప్రయత్నం చేయడం ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్కి తగదు. అన్లెస్ ది అఫెండర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్షియల్ ఎనఫ్ టు కాజ్ మేజర్ సోషల్ డివిజన్స్. అయితే మరి ఎవరు ఏం చేసినా ఊరుకుని పోవాలా అంటే కాదు, లేదు. వాళ్ళు మాట్లాడిన మాటల వల్ల సొసైటీలో డివిజన్స్ వచ్చేసి ప్రజల మధ్య తగాదాలు పెరిగిపోయి, గొడవలు పెరిగిపోయి పెద్ద అవుతాయి అనిపిస్తే యాక్షన్ తీసుకోవచ్చు. లేదా ఫోమెంట్ వైలెన్స్. ఫోమెంట్ అంటే స్టిరప్, ఇన్స్టిగేట్, రెచ్చగొట్టడం, వైలెన్స్ని. ఎస్పెషల్లీ మీరు చూడండి, ట్రంప్ మాట్లాడిన మాటల వల్ల అక్కడ యుఎస్ క్యాపిటాల్లో అటాక్ జరిగింది, వైలెన్స్ వచ్చింది. అలాంటప్పుడు యాక్షన్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ సోషల్ మీడియాలో ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ప్రజల్ని రెచ్చగొట్టి హింసకి ప్రేరేపిస్తే మీరు యాక్షన్ తీసుకోవచ్చు. ప్రజల మధ్యలో పొల్లలు పెట్టేలాగా ప్రవర్తిస్తే యాక్షన్ తీసుకోవచ్చు. అంటే ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారని చెప్పి యాక్షన్ తీసుకోకూడదు. క్రిటిసిజం అనేది చిన్న విషయం అని చెప్పి ఈ స్టేట్మెంట్ చెప్తుంది. ద గవర్నమెంట్ వుడ్ డూ వెల్ నాట్ టు యాక్ట్ ఆన్ ది పోలీస్ సర్క్యులర్. గవర్నమెంట్ కూడా ఈ పోలీస్ సర్క్యులర్ పైన అసలు పట్టించుకోకుండా సైలెంట్ గా ఉంటే మంచిది. లెస్ట్ ఇట్ బి సీన్ యాజ్ అన్ అటెంప్ట్ టు సప్రెస్ ఇట్స్ క్రిటిక్స్. అదర్వైజ్, లెస్ట్ అంటే ఇక్కడ అదర్వైజ్ అని వస్తుంది. లేకపోతే తన క్రిటిక్స్ అది సప్రెస్ చేసే ఒక ప్రయత్నం లాగా చూస్తారు అందరూ. అండ్ దోస్ హూ మేక్ అలిగేషన్స్ ఆఫ్ కరప్షన్స్. క్రిటిక్స్ అంటే విమర్శించే వాళ్ళు, మరియు ప్రభుత్వం కరప్షన్ చేస్తోంది అని అలిగేషన్స్ ఎవరైతే చేస్తున్నారో, ఆరోపణలు చేస్తున్నారో, వాళ్ళని నొక్కేయడానికే ప్రభుత్వం ఈ చట్టాలను తీసుకొస్తుంది అని చూసే అవకాశం ఉంది. సో కాబట్టి ప్రభుత్వం చిన్న చిన్న విషయాలను వదిలేయాలి, ఎక్కువగా రియాక్ట్ అవ్వకూడదు. అయితే క్రిటిసిజంని సప్రెస్ చేస్తుంది అనే అభిప్రాయం వస్తుంది అని అర్థం. లెట్ మీ సమ్మరైజ్ ది ఎంటైర్ నరకం. బీహార్లో ఏం జరిగిందంటే, పోలీసులు సర్క్యులర్ రిలీజ్ చేశారు. ఆ సర్క్యులర్ ఏం చెప్తుంది? సోషల్ మీడియాలో ప్రభుత్వానికి, ప్రభుత్వ ఎంప్లాయీస్కి వ్యతిరేకంగా, మినిస్ట్రీస్కి వ్యతిరేకంగా ఎక్కువగా క్రిటిసైజ్ చేస్తూ ఎవరైనా పోస్టులు పెడితే అది ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ద్వారా సైబర్ క్రైమ్ నేరం కింద పరిగణించి దాన్ని మేము యాక్షన్ తీసుకుంటాం అని చెప్పారు. అయితే విచిత్రం ఏంటంటే, దీని గురించి ఎక్కడ ఏమీ రాయలేదు ఎక్కడ. జనరల్గా వీ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్తో మనం కొంత దూరం వరకు వెళ్ళవచ్చు. పూర్తిగా దాన్ని సప్రెస్ చేస్తే రాజ్యాంగం ఒప్పుకోదు, సో సుప్రీంకోర్టు ఒప్పుకోదు. వీళ్ళు ఏదో ఒక చట్ట ప్రకారం దాన్ని నేరంగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే అందులో ఏ చట్టాలు లేవు. ఐటీ యాక్ట్ ఒకటే ఉంది. ఐటీ యాక్ట్ లో కూడా సెక్షన్ 66 అని కొట్టేశారు. మిగిలింది ఏంటి? మిగిలినవన్నీ కూడా ఈ క్రిటిసిజం గురించి ఎక్కడ రాయలేదు. అంటే అబ్సీన్ మెసేజెస్ పంపించడం కానీ, ప్రైవసీని భంగం కలిగించడం కానీ, హరాస్ చేయడం కానీ, ఐడెంటిటీ థెఫ్ట్ కానీ, ఇంపర్సనేషన్, ఇవన్నీ రాశారు. కానీ ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేస్తే శిక్ష వేసేయచ్చు అని చెప్పి ఏ చట్టంలోనూ రాయలేదు. సో అందుకని ఇట్లాంటివి చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరే వస్తుంది తప్పితే మంచి పేరు రాదు. క్రిటిసిజంని సప్రెస్ చేయడం వల్ల వీళ్ళ యొక్క కరప్షన్‌ని వేలెత్తి చూపిన వాళ్ళు నొక్కేస్తున్నారు, విమర్శ చేసే వాళ్ళని నొక్కేస్తున్నారు అనే భావన ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. అది ఎలక్టెడ్ గవర్నమెంట్‌కి తగదు అని చెప్తుంది. దట్స్ ఇట్. థాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్.